యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ అండి. ఇది ఢిల్లీ మున్సిపల్ ఆఫీస్లో సార్ వచ్చేసి ఎంప్లాయీ, ఈ సార్ గారు వచ్చేసి రిటైర్మెంట్ కావడం జరిగిందండి. మొన్నటి వరకు వర్క్ చేసిండు సార్. ఈ వెహికల్ని లెస్గా తక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్. ఇది చూసుకున్నట్టయితే హోండా కంపెనీకి సంబంధించిన మొబిలియో చిన్న తరగతి కుటుంబాలకైనా పెద్ద కుటుంబాలకైనా ఎవరికైనా ట్యాక్సీకి నడుపుకునే వారికైనా కూడా కంఫర్టబుల్ వెహికల్ అండి ఇది చూసుకున్నట్టయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. మీటర్ ఎలాంటి ట్యాంపర్ జరగలేదు. 100కి 200% వెహికల్ అనేది మీకు కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే వెహికల్ డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. మేము చెప్పిన దానిలో ఏ మాత్రం తేడా ఉన్నా వెహికల్ అనేది ఇమీడియట్గా రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే వెహికల్ని ఢిల్లీలో మనం చాలా తక్కువ ధరలో కూడా ఇప్పించవచ్చు. నీళ్ళల్లో మునిగిన వెహికల్ కానివ్వండి, మొత్తం రస్ట్ వచ్చిన వెహికల్ను ఫుల్ పెయింట్ వేసిన వెహికల్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఇంజన్ లీకేజ్ వెహికల్ కానివ్వండి, చాలా రకాలుగా సమస్యలు ఉన్న వెహికల్లను తక్కువకు ఇప్పించవచ్చు. అలాంటి వెహికల్ కార్స్ అడ్డా కరీంనగర్ ఇప్పించదు కూడా. నమ్మకం ముఖ్యం మనకు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వెహికల్స్ అమ్మి మనం ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ రాలేదండి. ఈ విషయం పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మిత్రులు వేరే యూట్యూబ్లో తక్కువ కాస్తుంది మీరు ఇట్లా పెడుతున్నారంటే, ఒకసారి మీకు ఎగ్జాంపుల్ నేను చూపెడతాను. మన యూట్యూబ్ ఎట్లుంటుంది, ఇతరత్రులు ఎట్లుంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఒకసారి మీకు అది విషయం నేను చెప్తాను. లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ అండి. మీకు స్లోగా చెప్తున్నాను. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు కూడా ఒరిజినలే. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 4 పార్ట్లు రీపెయింట్ అయినాయి. చిన్న స్క్రాచెస్ ఉంటే ఎలాంటి యాక్సిడెంటల్ వెహికల్ కాదు. మీరు ఏ షోరూమ్లో అయినా చెక్ చేయించుకోవచ్చు అండి. వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 2-3 చోట్ల చిన్న గీతలు ఉన్నాయి. వెహికల్కి మేజర్గా ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు. మరొకసారి చెప్తున్నానండి, నమ్మకం ముఖ్యం మనకు. నేను మరీ చెప్తున్నా, మీకు వెహికల్ డెలివరీ ఇచ్చిన తర్వాతనే మీకు తెలిసిన మెకానిక్ చూపించుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా ఉంటేనే మీరు వెహికల్ తీసుకోండి. లేదంటే మీరు పంపించిన టోకెన్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఇది 2014 హోండా మొబిలియో డీజిల్ వేరియంటు, 7 సీటరు, మైలేజ్ 20+ వస్తుంది. సీసీ కూడా పెద్ద సీసీ దింది. ఇది చూసుకున్నట్టయితే 1500 సీసీ. ఇక మనకి ఇది వెనకాల డిక్కీ వ్యూ ఒరిజినల్ లెస్ యూజ్డ్ అండి. ఇది ఇలాంటి వెహికల్ దొరికితేనే మీ ముందుకు తీసుకుని పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలామంది ఎన్ఓసీల కోసం ఇబ్బంది పడుతున్నారు. నేనైతే ఎన్ఓసీలలో ఎలాంటి జాప్యం చేయను. మీకన్నా ముందు నేనే తొందరపడతాను. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎన్ఓసీలేనండి. నేను ఈరోజు కొరియర్ చేయడానికి వెళ్తున్నా. వీటిని డీప్గా చూపెట్టద్దు, కొంచెం యూట్యూబ్ ఇష్యూ కాబట్టి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎన్ఓసీలే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ఓసీలు అండి. ఇవి అయితే మనం ఈరోజు కొరియర్ చేయడం జరుగుతుంది 9 కస్టమర్లకి. ఇది మన పనితనం ఇదండి. ఫోను లావట్టకపోవడం అనే సమస్య ఉండదు. మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం అంటూ ఉండదు. 1, 2 ఎన్ఓసీలలో మనం లేట్ అయితే కానీ లేట్ అయ్యే వాటికి కూడా మనం సమాధానం చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఒకవేళ సమాధానం చెప్పలేని పక్షంలో మీకు వాట్సాప్లో అన్న లేట్ అవుతుంది కొంచెం ఆగండి అని చెప్పడం జరుగుతుంది. అంతే మించి మనమైతే ఎలాంటి ఫోన్ లావటకపోవడం అనే సమస్య అయితే ఉండదు. ఇది రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఫెండర్ కానివ్వండి, క్వార్టర్ ప్యానల్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే పిల్లర్స్ కానివ్వండి, రన్నింగ్ బోర్డు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా స్క్రాచ్ లెస్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీకైతే ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే పర్సనల్గా ఫొటోస్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఇక మీకు ఎన్ని ఆఫర్లు అంటే అన్ని ఆఫర్లు అండి. వెహికల్ డెలివరీ ఇచ్చిన తర్వాతనే అమౌంట్ ఇవ్వండి. టోకెన్ అమౌంట్ మనం ఇద్దరి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ వేసిన వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్. అంతమించి 4-5 దగ్గర మనం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడను, ఇంకో వెహికల్ ఇప్పిస్తాను, ఈ అమౌంట్ ఇట్లనే ఉండనివ్వండి అని చెప్పాను నేను. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. డిక్కీ షాకర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి డెంటు జరగలేదు. షోరూమ్ లేబుల్సే, షోరూమ్ పేస్టింగే. మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా రస్ట్ లేదని చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి ఇది మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఏ సర్వీస్ ట్రాక్ అయినా చెక్ చేయించుకోవచ్చు. నన్ను పంపించమన్నా నేను పంపిస్తాను షోరూమ్ ట్రాక్ అనేది. ఇంకా డిక్కీ వ్యూ చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్ వర్కింగ్లోనే ఉంది. ఇది 7 సీటర్. మనం ఎక్స్ట్రా లగేజ్ ఉన్నప్పుడు సీట్ను అటు ఫోల్డ్ చేసుకొని మనం అయితే ఈ విధంగా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అండి. చూసుకోవచ్చు.
ఇది తక్కువ మన మారుతి ఎర్టిగా కన్నా మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. దీనిది బిల్డ్ క్వాలిటీ కూడా హోండా బ్రహ్మాండంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా సేమ్ మెయింటెనెన్సే ఉంటుందండి. చాలామందికి తెలియక మెయింటెనెన్స్ ఎక్కువ అని భయపడుతుంటారు. లేదు, ఇది కూడా సేమ్ మెయింటెనెన్సే, తక్కువ రేటుకి వస్తుంది మారుతి కన్నా. ఇక మనకి ఏసీ బ్లోయర్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఫుల్ చిల్డ్ అయిపోతుంది ఏసీ వచ్చేసి. ఇది మనకైతే 7 సీటర్ అండి. 7 సీటర్లో 20+ మైలేజ్ వచ్చేది హోండా మొబిలియోనే. వేరే ఏ వెహికల్ కూడా 7 సీటర్ ఈ మైలేజ్ రాదు. ఇది మనకి ఎవరికి కావాలనుకున్నా మనం కేవలం మీకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసినాక, మీ దగ్గర నుంచి పేపర్లు తీసుకున్నాక, ఆర్టీఓ ఆఫీస్లో ముట్టినాక వారం రోజులలోపు ఎన్ఓసి అనేది మీకు ఇప్పించడం జరుగుతుంది. ఇక వెహికల్కి మరొక విషయం ఏంటంటే షోరూమ్తో నచ్చిన టైర్లే ఉన్నాయి, బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. మీరు కంప్లీట్గా ఇయర్ కోడ్ చెక్ చేసుకోవచ్చు. వెహికల్కి సంబంధించిన ఈ టైర్లను కూడా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇవి 2014లో వచ్చిన టైర్సే వెహికల్కి అదే విధంగా ఉన్నాయండి. షాకర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. షాకర్ నుంచి ఎలాంటి అది లేదు, చూసుకోవచ్చు, లీకేజ్ లేదు. మనకైతే ఇది వెహికల్ సంబంధించిన విషయం చూసుకోవచ్చు. ఫ్రంట్ది కూడా బ్రిడ్జ్ స్టోన్ టైరే. అన్నీ కూడా ఒక 30% 20% ఉన్నాయి టైర్స్ వచ్చేసి. ఒక 2 అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇమీడియట్గా. ఇవి ఏంటంటే షోరూమ్తో నచ్చిన టైర్స్ అని మీకు తెలియజెప్పడానికే మనం ఈ వెహికల్ టైర్లు అనేది చేయించలేదండి. చూసుకున్నట్టయితే చూడొచ్చు, షాకర్ నుండి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. షోరూమ్తో నచ్చిన మనకైతే మార్కింగ్ చూడొచ్చు, షోరూమ్తో నచ్చింది, ఎలాంటి రిప్లేస్మెంట్ జరగలేదు. ఇక ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ ఉంటాయి, 4 కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. మనకు ఏసీ ఉంటుంది, సెంట్రల్ మనకు మ్యూజిక్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా ఉంటుంది. ఈ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ, 1 ఇయర్ వారంటీతో ఉందండి. ఎవరికైనా వారంటీ కార్డ్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇక బకెట్ సీట్, ఫ్రంట్ వచ్చేసి 2 బకెట్ సీట్ చూసుకోవచ్చు. ఇవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, మంచి చూసుకోవచ్చు. షోరూమ్ ఇంటీరియర్ 100కి 100 ఉందండి. ఏసీ ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి. ఇది కేవలం 55,000 కిలోమీటర్లు తిరిగింది. 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. చూడవచ్చు ఇంటీరియర్. దీనికి ఎక్స్ట్రా చూసుకున్నట్టయితే మ్యాటింగ్ కూడా 70 మ్యాట్ మంచి అవైలబుల్లో ఉంది. ఇది ఇంటీరియర్ వ్యూ అండి. ఇంకా మీకు మధ్యలో చూపెట్టినది కొన్ని పాలసీలకు అనుకూలంగా ఎక్కువ చూపించద్దు. ఈ సీటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇవన్నీ ఎన్ఓసీలు మనం ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోర్ అండి. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇంజన్ నేను వీడియోలో చూపెట్టినా మీకు ఏం అర్థం కాదు. నేను మీకు మరొకసారి చెప్తున్నాను, లైవ్లో నేను చెప్పినట్టు ఉంటేనే వెహికల్ తీసుకోండి. మరొకసారి చెప్తున్నా, ఇది వచ్చేసి 2014 హోండా మొబిలియో 7 సీటర్. మైలేజ్లో రారాజు, మెయింటెనెన్స్లో రారాని బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే ఇది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 3,75,000 రూపాయలండి. మీకు ఎవరికి కావాలనుకున్నా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అయితే అవసరం లేదు. షోరూమ్తో నచ్చిన టైర్స్ ఉన్నాయండి. చూసుకున్నట్టయితే మీకు ఇది ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. మీరు ఎవరు కావాలనుకున్నా మరొకసారి టోకెన్ అమౌంట్ వేస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎన్ఓసి అయినా ఇన్వాయిస్ అయినా ఇచ్చే బాధ్యత నాది. దీనికి హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. సీటు మనకు సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు 55,468 కిలోమీటర్లు. మనం ఆల్రెడీ వెహికల్ సంబంధించిన షోరూమ్ ట్రాక్ కూడా తీయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు, మంచి డిజిటల్గా వర్క్ చేస్తుంది. ఇది అంతకుముందు ఉండే తీసేసిండు ఓనర్ గారు. ఓనర్ గారికి సంబంధించిన పార్కింగ్ స్టిక్కర్లు, మున్సిపల్ ఆఫీస్ ప్రతిదీ కూడా ఇయర్కి ఒకసారి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది ఇంటూ గుర్తున్నాయి అన్నట్టు 14 నుంచి 15 వరకు, 15 నుంచి 16 వరకు, 16 నుంచి 17 వరకు, ఇట్లా 15 నుంచి 18 వరకు, ఈ విధంగా సార్ అయితే ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడండి. ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా చూసుకోవచ్చు. ఏసీ ఫుల్ చిల్ సౌండ్ వస్తుంది, వాళ్ళు చినచ్చు. సింగిల్ పాయింట్లోనే కూల్ అయిపోతుంది. వెహికల్ హీటర్ ఫంక్షన్ అన్నీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. హాల్ ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ వర్కింగ్లోనే ఉన్నాయి. మనకి ఈకో మోడ్ ఉంటుంది ఇందులో. ఈకో మోడ్ వచ్చేసి ఇందులో మనకైతే అవైలబుల్లో ఉంటుంది. ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే 25 వస్తుంది మైలేజ్. మీకు ఎవరికైనా ఇది ఢిల్లీ నుంచి మీకు బయలుదేరేటప్పుడు మనం 0 కొట్టుకొని అది న్యూట్రల్ చేస్తే మీకు మైలేజ్ అనేది 25+ వస్తుందండి. ఇది కొంచెం వాచ్ చేయాలి ఎక్స్టర్నల్ పరంగా. చూసుకోవచ్చు, మనం డ్రైవ్ చేస్తున్నాం, వెహికల్ చూసుకోవచ్చు, స్పీడ్ ఏ విధంగా పెరుగుతుందో చూడవచ్చు. మనకి కొంచెం ఇప్పుడు
పికప్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. వెహికల్ వచ్చేసి ఈ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకెక్కువ లేపలేకపోయినాం. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,75,000. ఈ వెహికల్ సంబంధించిన ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చే బాధ్యత నాదే. నాకే ఫోన్ చేయండి, నాదే వాట్సాప్ నెంబర్, నాదే మొబైల్ నెంబర్, మాట్లాడేది కూడా నేనునండి వీడియోలో. నా పేరు వచ్చేసి శ్రీమూర్తి సతీష్, మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం. నమస్తే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మంచి మంచి వెహికల్ వస్తేనే మేము తీసుకొని రావడం జరుగుతుంది. ధన్యవాదాలు అందరికీ. సదా మీ సేవలో. జై హింద్.